జనార్దన్ జనార్దన్ గారు, ఇప్పుడు చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయి పనులు అనేవి? చంద్రబాబు ఏమో కానీ నేనైతే మాత్రం డై హార్డ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడతాను. చెప్పండి. నాకు తెలిసి అంత బాగానే జరుగుతుంది, 100% చేస్తారని నా నమ్మకం. అంటే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు, కానీ ఆ బాధ్యతల్లో కానీ ఎక్కడా కూడా ఆయన ముందుకి వెళ్ళినట్టు కనిపించట్లేదు అని అంటున్నారు. అంటే పార్టీ ఆపేస్తుందంటారా, లేకపోతే ఆయననే ఆగిపోతున్నారంటారా? ఆయనకి ఫుల్ రైట్స్ లేవని నా నమ్మకం. అంటే ఇన్ ఫ్యూచర్ విడిపోయే అంటే డివైడ్ అయ్యే అవకాశాలు ఏదైనా కనిపిస్తుంది? అది మనం ఎలా చెప్పగలం? ఇప్పుడు ఈయన పాలన బాగుంది కాబట్టి ప్రజలైతే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే డ్రాబ్యాక్స్ ఏమీ లేవు, నెగిటివ్ టాక్స్ కానీ లేకపోతే ఇంకేమైనా. ఇప్పుడు ఈయన డబ్బులు కాసపడే మనిషి అయితే కాదు. సో ఇది పాజిటివ్ వేలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు విడిపోయినట్టు అయితే ఖచ్చితంగా సీఎం పదవి అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే సీఎం పదవి రావడానికి కారణం అంటే ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది అని అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ వల్ల అయితే కాదు అని కొంతమంది అంటారు. వాళ్ళకి అడిగిన వాళ్ళకి సమాధానం అయితే ఒకటే, క్లీన్ స్వీప్. పోటీ చేసిన ప్రతి దగ్గర గెలవడం అనేది చిన్న విషయం కాదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అంతా ఇప్పుడు మెజారిటీ పక్కన పెట్టేస్తే ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హిస్టరీలో. సో అది పెద్ద మ్యాండేటరీ ఏం కాదు, ఎన్ని మెజారిటీ వచ్చిందని కాకపోయినా గెలిచారా లేదా అనేది. నెక్స్ట్ ఫస్ట్ టైం ఓడిపోయిన రెండు ప్రదేశాల్లో ఓడిపోయారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కొంచెం కూడా తగ్గకుండా మెయిన్ అది మెచ్చుకోవాలి ఆయన దగ్గర. సో అది తెలిసి కూడా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు, అది మీకు కూడా తెలిసింది. సో ఖచ్చితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇన్ కేస్ మీరు అన్నట్టు విడకపోయినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే మంచి పొజిషన్ లో ఉంటాం. అంటే జనసేనకా లేకపోతే ఆంధ్రప్రదేశ్ కా? జనసేన ఖచ్చితంగా అయితే మంచి పొజిషన్ ఉంటుంది, ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అన్న వాళ్ళు ఎంతైనా అంటారండి. ఇప్పుడు జగన్ అన్నారు, ఇప్పుడు గూగుల్లో కొట్టినా వస్తుంది ఇది వైఎస్ఆర్సీపీ గురించి. వైఎస్ఆర్సీపీ స్థాపించింది ఎవరంటే వగరే పలానా ఎవరో పేరు వస్తుంది. అలా అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి నాకంటే మాత్రం అయిపోయిందండి, అవదుగా. అంటే ఇప్పుడు జగన్ పరంగా చూసుకున్నా కానీ భారతీయ సిమెంట్ మాది కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి దాకా దానికోసమే పోరాటాలు అయితే చేశారు అన్న చెల్లెళ్ళు ఇద్దరు. సరే కాదు అన్న, అది వాళ్ళ పర్సనల్, అది మనం చెప్పలేము కూడా. ఎందుకంటే ఎవరి పేరు మీద ఉంది, ఎవరికి ఉన్నాయి ఏంటి అని మనకు తెలియదు కదా. సో అది మనం మాట్లాడుకోకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ ఎవరి వల్లే ఉందో వాళ్ళు గుర్తించి మనం ముందు వాళ్ళని తీసుకొస్తే అది తెలిసింది, అది మనకి ఫ్యూచర్ ఉంటుంది మెయిన్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పల్లె ప్రదేశాల్లో ఎవరు పట్టించుకునే విధంగా ఈయన పట్టించుకున్నారని నా మాట.